హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వెంకటేశం. నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా జూనియర్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. నా ఎంఎస్సి 2011లో కంప్లీట్ అయింది అండ్ 2014లో నేను సెట్ క్వాలిఫై కావడం జరిగింది. గత 13 ఇయర్స్ నుండి 13 or 14 ఇయర్స్ నుండి నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా వివిధ కాలేజీలో వర్క్ చేస్తూ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నేను టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిజికల్ సైన్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తీసుకుంటే మనకు ఫిజికల్ సైన్స్ నుండి గ్రూప్ డిలో 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దాంట్లో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మనము ముందుగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ ను డిస్కస్ చేసిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ లోకి వెళ్దామండి. సో ఆన్లైన్ లో క్లాసెస్ టీచ్ చేయడం కోసం నన్ను బాలకృష్ణ సార్ అప్రోచ్ కావడం జరిగింది. సో అప్రోచ్ కాగానే నేను వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మేమిద్దరము 2013లో ఇద్దరం ఒకే కాలేజీలో వర్క్ చేశాము, భువనగిరిలో. సో నాకు సార్తో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ ఇష్టంగా ఉంది. అందుకోసం నేను వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను వర్క్ చేసిన కాలేజీలో ఐపీలో టోటల్ 60 మార్క్స్ ఉంటాయండి. 60కి అవుట్ ఆఫ్ 60 మార్క్స్ 50% స్టూడెంట్స్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే 60 మార్క్స్ కి 60 మార్క్స్ 50% స్టూడెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ మెయిన్స్ లో 100 మార్క్స్ కి 60 మార్క్స్ రావడం జరిగింది. అండ్ నీట్ లో 180కి 143 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీ నుండి రావడం జరిగింది. మెయిన్స్ ఇది నీట్ అండ్ ఐపీలో 60కి 60 50% స్టూడెంట్స్ సెక్యూర్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్. ఈరోజు నేను ఒక డెమో వీడియో చేయాలనుకుంటున్నాను. అది కెమిస్ట్రీలో. కెమిస్ట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. కెమిస్ట్రీ అనేది సైన్స్లో ఒక భాగం. దీంట్లో మనము ఒక పదార్థం యొక్క భౌతిక అండ్ రసాయన ధర్మాల గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఒక పదార్థము మ్యాటర్ అంటే ఏంటంటే మ్యాటర్ మీన్స్ ద సబ్స్టెన్స్ విచ్ ఆక్యుపై ది స్పేస్ అండ్ హ్యావ్ సమ్ మాస్. ఏదైతే కొంత స్థలాన్ని ఆక్రమించి కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుందో అది మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని మ్యాటర్ కింద కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, మ్యాటర్ను మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. మ్యాటర్ పదార్థము 2 రకాలుగా డివైడ్ చేసేది. దాన్ని ఒకటి ఫిజికల్ క్లాసిఫికేషన్ అండ్ రెండవది కెమికల్ క్లాసిఫికేషన్. ఓకే, కెమికల్ క్లాసిఫికేషన్. ఈ ఫిజికల్ క్లాసిఫికేషన్ అంటే భౌతికంగా పదార్థాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. దట్ ఈస్ సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్. ఓకే, సాలిడ్ ఘన పదార్థం, ద్రవ పదార్థం అండ్ వాయు పదార్థంగా డివైడ్ చేయడం జరిగింది. అండ్ కెమికల్ క్లాసిఫికేషన్ పదార్థాన్ని రసాయనికంగా 2 రకాలుగా విభజించడం జరిగింది. అదేంటంటే మిక్చర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్యూర్ సబ్స్టాన్స్. ఓకే, ప్యూర్ సబ్స్టాన్స్ again divide into 2 types. That is, one is element అంటే మూలకం అండ్ కాంపౌండ్స్ అంటే పదార్థం. The mixtures also divide into 2 types. దీన్ని కూడా 2 రకాలు విభజించింది. హోమోజీనియస్ మిక్చర్ అండ్ అనదర్ వన్ ఈస్ హెటిరోజీనియస్ మిక్చర్. హోమో అంటే ఏంటంటే మొత్తం పదార్థంలో మొత్తం అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయి, ఒక యూనిఫామ్ ఉండడం జరుగుతుంది. హెటిరో మీన్స్ 2 or 3 డిఫరెంట్ ఉండడం జరుగుతుంది. దీని గురించి అన్నిటి గురించి మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం ఒకదానికొకటి. ఓకే, ఎలిమెంట్ అగైన్ క్లాసిఫై ఇంటూ 3 టైప్స్. దీన్ని మళ్ళీ 3 టైప్స్ గా విభజించడం జరిగింది. దట్ ఈస్ మెటల్ అంటే ఏంటి, లోహం, నాన్ మెటల్ అలోహం అండ్ మెటలాయిడ్స్. ఓకే, మెటలాయిడ్స్ అంటే దాని యొక్క మెటలాయిడ్స్ యొక్క ప్రాపర్టీస్ అలోహాలకు మధ్యస్థంగా ఉంటాయి. వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ కాంపౌండ్స్ అగైన్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. దీన్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఆర్గానిక్ అంటే మొత్తం కర్బన రసాయన శాస్త్రం, మొత్తం ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం.
ఇంకొకటి ఇనార్గానిక్. ఓకేనా, ఇనార్గానిక్ అంటే అకర్బన రసాయన శాస్త్రం, మొత్తం మూలకాల గురించి దీంట్లో మనం డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది డీటెయిల్ గా మ్యాటర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో 1 by 1 మళ్ళీ మనం చదువుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక డెమో క్లాస్ మాత్రమే. టాపిక్ లోకి ఎంటర్ అయిన తర్వాత డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తొందరగా మన కోర్సులో జాయిన్ అవ్వండి. నేను టాపిక్లో జాయిన్ అయిన తర్వాత మాత్రం 100% వర్క్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ సాధించవచ్చండి.